హాయ్ ఫ్రెండ్స్, నా నేమ్ పవన్. మీరు చూస్తున్నారు కళ్యాణ్ రూల్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మోటో G64 మొబైల్. సో ఇది మా ఫ్రెండ్ గాడు మే 2024లో అయితే కొన్నాడు. ఆఫ్టర్ 2 months ఆగస్టులో ఈ ఫోన్ అయితే దొంగతనం జరిగింది 2 months తర్వాత. సో దాని తర్వాత ఇప్పుడు ఈరోజు January 26 ఆఫ్టర్ 5-6 months తర్వాత అయితే ఈ ఫోన్ రికవర్ అయింది. మేము రికవర్ చేసాం. ఇది ఎలా రికవర్ చేసాం అని చెప్పేసి ఇది మొత్తం మావాడే చేశాడు. సో ఎలా చేశాడు అని చెప్పేసి వాడుతూనే చెప్పిస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఎందుకంటే మనకి జరుగుతూనే ఉంటాయి, ఫోన్లు పోతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ ఫాలో అయితే మ్యాక్సిమం 60 to 70% అయితే మీ ఫోన్ రికవర్ అవ్వచ్చు. సో మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ పోయిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ పాత ఫోన్లు అయినా సరే 1 year అయినా మీరు ఇప్పుడు చేసినా మీకు కొంచెం యూజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనోడే చెప్తాడు ఎలా ఏం జరిగింది ఫుల్ ప్రాసెస్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అయితే నా మొబైల్ ఆ రోజు పోయిన రోజు నేను ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. బాగా ఎంతసేపు తిరిగినా సరే వాళ్ళని అంత పట్టించుకోలేదు. ఏంటంటే ఎంతైనా నాది 20,000 మొబైల్ కదా, అందుకని వాళ్ళంత దాన్ని పట్టించుకోలేదు. ఇంకా నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను వదిలేద్దామన్నా, అందరూ వదిలే ఇంకా రావడం కష్టమే అంటున్నారు. కానీ ఎంతైనా ఇష్టపడి కొనుక్కున్న మొబైల్ కదా, సో దాన్ని అంత ఈజీగా వదిలేలేను కదా. అందుకని ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తుంటే అప్పుడు ఇలా మా ఫ్రెండ్ కూడా హ్యాకర్ ఉన్నారా, ఇలా వాడిని అంటే వాడితో చాట్ చేయాలా, మేబీ నీ మొబైల్ రావచ్చురా అంటూ. నేను ఆ హ్యాకర్ మెసేజ్ చేస్తే ఫోన్స్ అంటే కష్టం అబ్బాయి అని అన్నాడు అని నాకు ఒక వీడియో క్లిప్ పెట్టాడు. అంటే ఆ వీడియో నడిచి మేబీ దొరకవచ్చు అన్నాడు. అయితే ఆ వీడియో నేను ఇలా ఓపెన్ చేసి చూసా. ఆ తర్వాత ఏం చేశాను, ఇలా మీ సేవకి వెళ్ళి ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టమంటే పెట్టా. ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనకు CIR పోర్టల్ ఉంటుంది. అయితే మనకు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ ID ఒకటి, కొన్ని రిఫరెన్స్ నెంబర్ అవి వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఈ CIR పోర్టల్లో మనం దాన్ని ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేస్తే నీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకో. తర్వాత ఏం చేస్తావు అంటే ఇలా నీకు వచ్చిన ఆ రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ ప్లస్ నీ మొబైల్ యొక్క బాక్స్ వెనకాల ఫోటో ఉంటుంది కదా, IM నెంబరు అవి ఉంటాయి కదా, అది తీసుకొని నువ్వు పోయి స్టేషన్లో వస్తే వాళ్ళు దాన్ని కంప్లీట్ రిజిస్టర్ చేసుకుంటారు. ఈ కంప్లీట్ ఎందుకంటే ఇలా ఇప్పుడు నా ఫోన్ పోయి దాదాపు 6 months అవుతుంది. అదే 6 months నేను 2 months బాగా ట్రై చేసా. కొద్దిగా బాధగా ఉంటుంది కదా, ఉన్నాయి. కాకపోతే వదిలేసుకుని ఓప్స్ అంతా సరే పోని చెప్పి నేను కూడా సెకండ్స్లో మొబైల్ తీసుకొని ప్రజెంట్ దాన్ని ఆడుకుంటా ఉన్నా. అయితే ఈరోజు మార్నింగ్ లేవగానే నా ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ వచ్చింది. ఏంటబ్బా అని చూడగానే ఇలా మీ మొబైల్ ట్రేస్ ఏందని వచ్చింది. నేను ఏమన్నా CIR పోర్టల్లోకి వెళ్ళి దాంట్లో చెక్ చేసుకున్నా, నా రిఫరెన్స్ నెంబర్ కొట్టుకుని చూస్తే ఏమన్నా మీ మొబైల్ ఇలా ట్రేస్ అయింది, మీ మైలర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని చెప్పారు. నేను ఏమన్నా ఇంకా స్టేషన్కి వెళ్తే అక్కడ ఇలా అవును వాళ్ళు లాగిన్ అయ్యి చూస్తే అప్పుడు ఏమన్నా నా మొబైల్ కరెంట్ లొకేషన్ అంటే ఎక్కడ ఆన్ అయింది, ఎప్పుడు ఆన్ అయింది అని ఎవ్రీ డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళు అంటే లాగిన్ చేసిన ఫోన్ నెంబర్, వాళ్ళ నేము అన్నీ. అప్పుడు ఏమన్నా వాళ్ళు ఫోన్ చేసి అలా మీరు వాడుతున్న ఫోన్ అది దొంగిలించబడిన ఫోన్, అది మీరు ఫోన్ తెచ్చి స్టేషన్లో ఇచ్చామని చెప్పారు వాళ్ళు. ఇదంతా ఎందుకంటే మనం స్టేషన్లో ఎందుకు ఇవ్వాలంటే దేనికోసం, మనం కంప్లీట్ ఇచ్చినప్పుడు కేవలం మనకి ట్రేస్ మాత్రం అంటే మొబైల్ ట్రేస్ అని అప్పుడే చెప్పింది, కానీ మన కరెంట్ లొకేషన్ చూపించదు. ఆ యాక్సెస్ ఓన్లీ స్టేషన్ మాత్రమే ఉంటుంది. సో అందుకనే మీరు ఆన్లైన్లో కంప్లీట్ ఇచ్చిన తర్వాత కన్ఫామ్గా పోయి ఆ రిసిప్ట్ని మీరు స్టేషన్లో సబ్మిట్ చేయాలి, కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ మొబైల్ యొక్క ఏంటంటే మనకి ట్రేస్ అవ్వగానే ఏమన్నా వాళ్ళు చెబుతారు పలానా చోట ఇది ఎలా ఆన్ అయిందని చెప్పి. అలా నా ఫోన్ ఇలా నాకు ఫైనల్గా ఇలా దొరికింది. సో ఈరోజు మార్నింగ్ అయితే మా వాడికి మెసేజ్ వచ్చింది తీరా అది. సో ఇదైతే ఇప్పుడు దొరికిన ఫోన్ ఇది. మా వాడు ఇది పోయిన తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ నార్మల్ ఫోన్ వాడుతున్నాడు. తీసుకుందాం అనుకుంటున్నాడులే, కాకపోతే ప్రస్తుతానికి నార్మల్గా ఒక రెడ్మీ ఫోన్ వాడుతున్నాడు. సో ఈరోజు మనోడు మార్నింగ్ మెసేజ్ వచ్చింది, జీమెయిల్ వచ్చింది, మెయిల్ వచ్చింది, మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చినాయి. సో చూడండి, CIR నుంచి మీ యొక్క మొబైల్ ట్రేసింగ్ డీటెయిల్స్ మీ పోలీస్ స్టేషన్లో ఉంటాయని చెప్పి, మన కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్లో వస్తాయని చెప్పారు అని ఇక్కడ దీంట్లో ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మన ఫోన్లో సిమ్ అయితే ఇస్తారు కాబట్టి మన IME నెంబర్తో ఇంకా సిమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఎవరు యాక్టివేట్ చేశారు ఆ నెంబరు అన్నీ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు మాకు చెప్పారు రికవర్ చేసుకోమని. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ దగ్గరికి వెళ్తే
ఆయన పోలీస్ సార్ చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే అప్పుడు మాకు ఫోన్ చేయండి, మేము చూసుకుంటామని చెప్పారు. సో అక్కడికి వెళ్తే వాళ్ళు పాపం కొంచెం మంచోళ్ళగా ఉన్నారు. ఎవడో 4000 కమ్మేసాడంట. ఇంకా కొంచెం పోలీసు అవన్నీ చెప్పి భయపడేసి అయ్యా ఇంకా ఏం ప్రాబ్లం లేకుండా చేసేయండి, ఇచ్చేస్తామని చెప్పేసి ఇచ్చేసారు. సో ఇది జరిగింది. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కూడా ఇవ్వండి, మనోడు చూస్తాము, ప్రతిదీ సొల్యూషన్ ఇస్తాము. సో ఫైనల్లీ దిస్ ఈజ్ దొంగతనం చేసిన ఫోను. ఇది మా వాడు తర్వాత వాడతంటాం. కాకపోతే ఫోన్ ఏంటంటే ఇప్పుడు 5-6 months అయినా సరే కొత్తలాగే ఉంది, ఏమి డ్యామేజ్ అవ్వలేదు. స్క్రీన్ గార్డు బ్యాక్ సైడ్ మొత్తం కొత్తలాగే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మీ వాళ్ళకి ఎవరైనా ఇలా జరుగుంటే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ చేయండి. లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో ఇవ్వండి, దానికి చూస్తాము. చూసి మీకు డౌట్ ఉంటే దానికి మేము కంపల్సరీ రిప్లై ఇస్తాం. సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.